అడవిలో ఒక ఉదయం అర్జున్ ప్రకృతిని ఆస్వాదిస్తూ నడుస్తూ ఉంటాడు. కొన్ని రహస్యాలు సరైన వ్యక్తి కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తుంటాయి. అర్జున్కు మట్టిలో సగం వరకు దాగి ఉన్న ఒక పురాతన తాళం చెవి కనిపిస్తుంది. వావ్, ఎంత అందమైన తాళం చెవి అనుకుంటాడు. పక్కనే ఒక చిన్న కాగితం ఉంటుంది. తాళం కోసం వెతకకు, క్లూలను అనుసరించు అని ఉంటుంది. అర్జున్ ఆశ్చర్యపోతాడు. చుట్టూ చూస్తాడు. ఒక పెద్ద చెట్టుపై తాళం చెవి గుర్తు చెక్కబడి ఉంటుంది. దాని కింద ఒక బాణం గుర్తు ఉంటుంది. అర్జున్ అనుకుంటాడు, అతను బాణం చూపిన దారిలో నడుస్తాడు. ఒక పెద్ద రాయి మీద సూర్యకిరణం గుర్తు కనిపిస్తుంది. అర్జున్ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తాడు. అర్జున్ అక్కడ కింద నేలను శుభ్రం చేస్తాడు. ఒక రాతి తలుపు కనిపిస్తుంది. ఇదేంటని ఆశ్చర్యపోతాడు. దీన్ని ఎలా తీయాలి అని చాలాసేపు ఆలోచిస్తాడు. తన చుట్టూ శుభ్రం చేస్తాడు. మధ్యలో గట్టిగా తిప్పి చూడడం మొదలు పెడతాడు అర్జున్. ఆ తర్వాత రాతి తలుపు మధ్యలో ఒక తాళం చెవి సరిపోయే రంధ్రం కనిపిస్తుంది. ఇదే ఆ తాళం అని అర్జున్ అనుకుంటాడు. అర్జున్ తాళం చెవిని తిప్పుతాడు. రాతి తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. లోపల పాత పుస్తకాలు, భూగోళ పటాలు, మొక్కల గురించి రాసిన గ్రంథాలు, మధ్యలో ఒక పాత పుస్తకం ఉంటుంది. అర్జున్ వాటన్నిటిని చూసి ఆశ్చర్యపోతాడు. అరే, ఈ మొక్క వెలుగుతోంది. ఈ సీతాకోక చిలుక ఎంత అందంగా ఉంది. ఇది నిజంగా మాయా ప్రపంచంలా ఉంది. అర్జున్ ఒక పుస్తకాన్ని తనతో తీసుకొని వెళ్తాడు. అర్జున్ చిరునవ్వు చిందిస్తాడు. నాకు దొరికింది నిధి కాదు, జీవితాంతం ఉపయోగపడే జ్ఞానం అని అనుకుంటాడు. అర్జున్ మెల్లగా నడుచుకుంటూ బయటికి వచ్చేస్తాడు. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.